డ్రగ్స్ కేసులో హైదరాబాద్ మొయినాబాద్ డ్రగ్స్ కేసులో జాగ్రత్తగా ఒక సిస్టమ్ నడుస్తుంది. ఏంటయ్యా అంటే, ఒకటి ఇప్పుడు సిట్ వేశారు. ఆ సిట్టు రోహిత్ రెడ్డి చుట్టూతానే తిరుగుతోంది. తాజాగా వాళ్ళ దాంట్లో ఒక గొప్ప విశేషం కనుక్కున్నారు. అభిషేక్ సింగ్ ఎవరైతే ఆ డ్రగ్స్ సప్లై చేశాడో, మొదట ఎక్కడో సిమ్లా నుంచి తెచ్చామన్నారు. ఆ తర్వాత పోలీస్ దర్యాప్తులో డ్రైవర్ చెప్పాడు నేనే తెచ్చానండి ఏదైతే ఔటర్ రింగ్ రోడ్లో అని చెప్పేసి. అభిషేక్ సింగ్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ దగ్గర నుంచి అని. అతను అంతకుముందు కూడా కేసుల్లో ఉన్నాడని తేల్చారు. అతన్ని ఎట్టకేలకు పట్టుకున్నారు. అతన్ని విచారిస్తే 27 సార్లు రోహిత్ రెడ్డికి డ్రగ్స్ సప్లై చేశానని చెప్పాడట. ఇప్పటికి 27 సార్లు. ఇప్పటికే అతను రోహిత్ రెడ్డి అతని పిఏలు వాళ్ళ ఐఫోన్లు పగలగొట్టేశారు. కానీ అతనికి ఇతనికి మధ్యన కాన్వర్సేషన్ ఫోన్లు కావచ్చు, వాట్సాప్ కాన్వర్సేషన్స్ కానీ ఇప్పుడు అభిషేక్ సింగ్ దగ్గర ఉన్నటువంటి ఫోన్ ద్వారా సేకరించడానికి ప్రయత్నిస్తున్నారంట. ఇంతవరకు ఓకే. అసలు విశేషం 5గురిని ఇప్పటిదాకా విచారించారు, ఎవరిని అరెస్ట్ చేయలేదు. తెలుగుదేశం ఎంపీ విషయం అయితే సైలెంట్గా అసలు ఇందులో ఏమీ సంబంధం లేదన్నట్టుగా జాగ్రత్తగా డౌన్ ప్లే చేస్తున్నారు. అది ఎకోసిస్టమ్ స్పెషాలిటీ.